ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన రాత్రంతను కూడా మీ రక్షణ మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మీ రెక్కల చాటున మాకు మంచి నిద్రను దయచేసినందుకు వందనాలు. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని కూడా భద్రపరిచారు. ఎస్ లార్డ్, ఈ యొక్క గురువార కాల సమయాన్ని సజీవులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఏదో మా బలము, మా శక్తి, మాకున్నటువంటి జ్ఞానము వలన కాదు గానయ్యా, మీ కృపను బట్టి మేము ఇంకనూ ఈ లోకాన్ని చూడగలుగుతున్నాం, సజీవులుగా ఉన్నాం తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు తండ్రి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు, నీతి మార్గములనందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, మీ యొక్క మార్గము జీవ మార్గము, మీ యొక్క మార్గము యథార్థమైన మార్గము. అయ్యా, మీ మార్గంలో నడుస్తున్న వారికి ఎటువంటి మరణము ఉండదు అని వాక్యం ద్వారా చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అయా, అనేక మంది ఈ యొక్క నీతి మార్గాన్ని వదిలిపెట్టి ఈ లోక మార్గంలో, అనీతి మార్గంలో ప్రవేశించి దానిలో ఆనందిస్తూ ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయా, నిత్య మరణాన్ని వారు ముఖ్యంగా పొందుకుంటున్నారు. అటువంటి వారందరూ కూడా నీతి మార్గంలోకి రావడానికి సహాయం దయచేయండి. అయా, మా కుటుంబంలోని వారు, మా స్నేహితులు, మా బంధువులు కూడా అనేకులు నాయన, అయా ఈ లోక సంబంధమైన మార్గం ఎంచుకుంటుండగా వారు కూడా తండ్రి మీ నీతి మార్గంలో ప్రవేశించి మాతో పాటు నిత్య జీవంలోకి నడవడానికి సహాయం దయచేయమని, అటువంటి జ్ఞానమును, తెలివిని మాకును అనుగ్రహించమని ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున, ఈ ఉదయాన ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. వారికి సహాయం దయచేయండి. వారు ఏ కార్యాల్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో, వెళ్ళలేక ఆగిపోతున్నారో వాటిలలో తండ్రి మీ సహాయం అనుగ్రహించి వారిని ముందుకు తీసుకువెళ్ళమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా, మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం. మేము చేస్తున్నటువంటి పరిచర్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ పనులైతే తండ్రి బిడ్డలు కలిగి ఉన్నారో వాటన్నిటిలో మీ సహాయం అనుగ్రహించండి. జ్ఞానం దయచేయండి, బలము దయచేయండి, వివేచన శక్తిని అనుగ్రహించండి. ఆయన ఏ అడ్డు, ఏ ఆటంకము వారికి లేకుండా వారు ఫలించుటకు, వారు అభివృద్ధి చెందుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగానైనా నూతన కార్యక్రమాల్లో మీరు తోడై ఉండండి. అయా, శుభకార్యాలు జరుపుకుంటుండగా మీ సహాయం అనుగ్రహించండి, దీవించండి ప్రభువా. అయా, మా ప్రయాణాలను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీ దేవదూతల కంచె ద్వారా మమ్మల్ని రక్షించండి నాయన. మా మార్గాలు, మా ప్రయాణాలు, మా యొక్క వాహనాలు అన్నిటినీ మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. అపాయము, ప్రమాదము, సమస్యలేవి కూడా రాకుండా అయ్యా మా ప్రయాణాలను క్షేమకరంగా మార్చమని అడుగుతున్నాం దేవా. తండ్రి, ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యల చేత బాధపడకుండా, ఆర్థికంగా అప్పుల్లో పడి మునిగిపోకుండా సహాయం దయచేయండి. సమృద్ధితో వారి కుటుంబాన్ని నింపండి, వారిని నింపండి, వారి ప్రాంతాన్ని నింపండి నాయన. ఈ రోజున ఎవరు కూడా మోసపోకుండా, అపవాది చేతుల్లో పడిపోకుండా, ఈ లోక సంబంధమైన కార్యాల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, పాపంలో పడిపోకుండా జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ నాయన మీ కంచె కాపుదల దయచేయండి. ఎవ్వరు కూడా వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్న వారు ఉన్నారు, వారిని దీవించండి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అయా, బిడ్డల హాస్పిటల్స్కి వెళ్తున్నారేమో, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి. మంచి రిపోర్ట్స్ అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మా సమయాన్ని మేము వృధా చేయకుండా, మీ నామానికి మేము అవమానం తేయకుండా, మా ప్రవర్తన, మా మాటలన్నీ కూడా తండ్రి మిమ్మల్ని ఘనపరిచే విధంగా ఉండుటకు కృప దయచేయమని అడుగుతున్నాము. అయా, నెమ్మదికరమైన, ప్రశాంతమైన, సమాధానకరమైన జీవితాలు మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా సాక్ష్యము విషయంలో మేము జాగరూకులమై
భయభక్తులతో మిమ్మల్ని సేవిస్తూ నమ్మకముతో విశ్వాసము కలిగిన జీవితం కలిగి ఉండడానికి సహాయము దయచేయమని, అయా మీ కృపను బట్టి మీ దయను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకోమని, అయా మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ స్వార్థను ప్రకటిస్తూ మేము కూడా పాలిభాగస్తులై ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.